హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస కోర్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ మాన్యోలో ఉన్న ప్రియదర్శి, క్రేజీ కమెడియన్ వెన్నెల కిషోర్ అండ్ వైవా హర్ష కాంబోలో మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి డైరెక్షన్లో రిలీజ్ అయిన మూవీ సారంగపాణి జాతకం. మూవీ ఎలా ఉంది అని తెలుసుకునే ముందు మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్ అండ్ అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో ఇంకా మూవీ విషయానికి వస్తే, ప్రియదర్శి అలియాస్ సారంగపాణి ఒక జాతకాలు పిచ్చోడు. లైఫ్లో జరిగే ప్రతి ఇష్యూని జాతకాలతో లింక్ చేసుకుంటూ ఉంటాడు. కోయిన్సిడెన్స్గా అవి జరుగుతుంటాయి కూడా. మన దర్శి ఒక కార్ షోరూంలో సేల్స్ మేనేజర్ అండ్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్ అలియాస్ చందు కూడా కస్టమర్ సర్వీస్గా అదే షోరూంలో వర్క్ చేస్తుంటాడు. అండ్ వీళ్ళకి హెడ్ మన హీరోయిన్ రూపా కొడవయూర్ అలియాస్ మైథిలి. మన హీరో అదృష్టం కొద్దీ మూవీ స్టార్టింగ్లోనే తన సిన్సియారిటీ, హానెస్టీ చూసి మన హీరోయిన్ దర్శికి ప్రపోజ్ చేస్తుంది. అండ్ దర్శిక్ కూడా తన మీద క్రష్ ఉండటం వల్ల ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటారు. ఇలా హ్యాపీగా గడిచిపోతున్న లైఫ్లో మన హీరోకి ఒక పబ్లో అవసరాల శ్రీనివాస్ గారు ఒక పామిస్ట్లా ఎంటర్ ఇస్తారు. దర్శి చేయి చూసి, నువ్వు నీ లైఫ్లో ఒక మర్డర్ చేయబోతున్నావు అని చెప్తాడు. ఇంకా మన దర్శి ఆ మర్డర్ తన లైఫ్లో చేసేసాకనే మ్యారేజ్ చేసుకుంటానని ఫిక్స్ అవుతాడు. సో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని మర్డర్ చేసేయాలని తిరుగుతుంటాడు. సో ఫైనల్గా దర్శి మర్డర్ చేసాడా లేదా, ఈ ప్రాసెస్లో తనకు వచ్చిన కష్టాలు ఏంటి, హీరోయిన్తో తన ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిందా, మ్యారేజ్ వరకు వెళ్ళిందా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలియాలి, తెలుసుకొని తీరాలి అంటే మూవీ చూడాల్సిందే. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, దర్శి అండ్ వెన్నెల కిషోర్ గారి కాంబో కామెడీ మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. సెకండ్ హాఫ్లో వైవా హర్ష అలియాస్ రామ్కి గారి క్యారెక్టర్ ఈ కాంబోకి యాడ్ అయ్యి కామెడీ డబుల్ చేస్తుంది. మిగిలిన క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ పొజిషన్స్ కి న్యాయం చేశారనే చెప్పుకోవాలి. ఫామ్ కోల్పోయిన డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారికి ఇదొక ఫన్ బ్రేక్ అనే చెప్పుకోవచ్చు. లాగ్ చేసిన ఫన్ మిక్స్ చేయడం వల్ల లాగ్ అవుతుంది అనే ఫీల్ అయితే అనిపించలేదు. మ్యూజిక్ విషయానికి వస్తే వివేక్ సాగర్ మంచి సాఫ్ట్ మ్యూజిక్ ఇచ్చారు అండ్ సంచారి సాంగ్ ఈజ్ మై ఫేవరెట్. ఆ మ్యూజిక్ కి రామ్ జోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ అండ్ అర్మాన్ మాలిక్ వోకల్స్ యాడ్ అయ్యి బెస్ట్ సాంగ్ ఆఫ్ ద ఆల్బమ్ గా ఫేమస్ అయింది. మూవీ రిలీజ్ కి ముందు విజయ్ దేవరకొండ గారితో టీజర్ లాంచ్ చేయించి రకరకాల రీల్స్ అండ్ ఇంటర్వ్యూస్ తో మూవీకి చాలా ప్రమోషన్ అయితే చేశారు. సో ఫైనల్ గా మూవీ అయితే వన్ టైం వాచ్ అని నేను చెప్తున్నాను. ఓవర్ హైప్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయకుండా థియేటర్కి వెళ్తే యూ క్యాన్ ఆల్సో ఎంజాయ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద మూవీ. అండ్ మా రివ్యూ అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టేసి మా వీడియోస్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఐ బానిస.